అల్వాల్ సర్కిల్ కార్యాలయంలో ప్రజావాణిలో భాగంగా ఫిర్యాదులు తీసుకున్న డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి పలు అంశాలపై ముఖ్యంగా కుక్కల బెడద నుండి కాపాడాలని, డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాల నుండి కాపాడాలని, రోడ్డు డ్రైనేజీ పొంగి పొర్లుతున్నా పట్టించుకునే నాదుడు లేదని ఆయనకు విన్నవించారు. భారతీయ జనతా పార్టీ నాయకులు వినతి పత్రం సమర్పించి అల్వాల్ ప్రజలను బాధల నుండి విముక్తి కల్పించాలని కోరారు. తుర్కపల్లి బాక్సింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, లక్ష్మమ్మ కాలనీ, డ్యూ డ్రాప్ కాలనీ, బ్లూ బర్డ్స్ కాలనీలో అంతర్గత రోడ్లను అభివృద్ధి చేయాలని వారు కోరారు. మేము రీసెంట్లీ కూడా ఒక 1 వీక్ 10 డేస్ కింద కూడా పోయి కలిసి అన్ని చెప్పినాము. ఇంత మటుకు మీ దగ్గర సాయం సూపర్వైజర్ ఉంటారు డ్రైనేజ్. మాకు సమస్య ఏం తెలుసా, ఏం మీరు లక్షలు పెట్టేది ఏం లేదు, జస్ట్ ఎన్ని మాన్యువల్లు మా కాలనీలు ఉన్నాయో ఆ మాన్యువల్ వెళ్ళి మట్టి తీయాలి అంతే. ఒక్కసారి మట్టి తీసేస్తే 1 ఇయర్ వరకు మేము మిమ్మల్ని టచ్ కూడా చేయం. ఆ మాన్యువల్ మట్టి తీయడానికి వస్తారు కానీ వాళ్ళు కూడా ప్రాపర్గా చేయరు పని. ఒక్కసారి మొత్తం క్లియర్ అయింది అనుకోండి, మేము అసలు మీ దగ్గర రాలేదాం. అది మా సమస్య, అది చాలా చిన్న సమస్య. దీనికి మేము 6 నెలల సంది చెప్తున్నాము. మీ సాయి, నా పేరు వినయ్, కాలనీ ప్రెసిడెంట్, వెంకటేశ్వర కాలనీ ప్రెసిడెంట్. వచ్చి సాఫ్ చేస్తాడు, 2 రోజులు ఒకసారి పండి వస్తుంది. మళ్ళీ సాఫ్ చేసినప్పుడు వల్ల వాళ్ళకి 200-300 ఇవ్వకపోతే వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. నెక్స్ట్ టైం 66-182-182 చేయించండి. అంటే ఒక్క దగ్గర కాదు.